అందరికీ నమస్కారం. నా పేరు పొట్టి మల్లేష్ అంటారు. నేను చాలా సినిమాలో చేశాను. పొట్టి మల్లేష్. డైరెక్టర్ రామ్ కుమార్ అన్న నాకు ఎప్పటి నుంటో పరిచయాలు ఉన్నాయి. గణపతి బొప్ప మోరియా అనే సినిమా మామూలుగా హీరోలను బేస్ చేసుకుని స్టోరీలు రాస్తుంటారు. కానీ నాలాంటి వాళ్ళ మీద స్టోరీ రాసుకోవడం అంటే ఇది ఆశ్చర్యాత్మకమైన విషయమే. గణపతి బొప్ప మోరియా అంటే గణపతి అంటే ఒక మరుగుజ్జు వాడు, నేను ఒక మరుగుజ్జు. ఈ సినిమాకు మెయిన్గా లీడు నేనంటే అసలు నమ్మడానికి కూడా లేదు. కానీ గణపతి బొప్ప మోరియా అనేది ఖచ్చితంగా అందరు చూడాల్సింది. ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, మంచి సీన్స్ ఉన్నాయి, బాధపడేవి ఉన్నాయి. చూడడానికి అసలు అందరు చూడాల్సిందే గణపతి బొప్ప మోరియా. అన్నయ్య, అసలు గణపతి బొప్ప మోరియా అంటే ఏంటి? ఇప్పుడు నేను ఎంత సిల్లీగా అడిగానో, ఎంత పసితనంతో అడిగానో మీరు ఇదే సినిమాలో చూడబోతున్నారు. భలే ఛాన్స్లలో నన్ను పిల్లలు ప్రేమించారు, పెద్దోళ్ళేమో నన్ను చాలా ఇష్టపడ్డారు, కుర్రోళ్ళేమో చాలా సరదా పడ్డారు. అలాగే ఈ సినిమాలో 3 కథలు ఉంటాయి. 3 కథలు మీ ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూడడానికి చాలా బాగుంటుంది. భలే ఛాన్స్ లేని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో ఫ్యామిలీ అంతా కూర్చుని ఈ సినిమాను కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తారు. హాయ్, నా పేరు శ్రీనాథ్. గణపతి బొప్ప మోరియా అనే మూవీలో హీరోగా యాక్ట్ చేశాను. అమ్మాయి వెంటపడి తిరిగే కుర్రాడి క్యారెక్టర్లో యాక్ట్ చేశాను. ఇది సున్నితమైన ప్రేమ కథ, చాలా కొత్తగా ఉంటుంది. అంటే లవ్ స్టోరీ అంటే పాతాళ భైరవి నుంచి లవ్ స్టోరీ సినిమాలు వస్తూనే ఉంటాయి, కానీ ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త పాయింట్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఒక సున్నితమైన అంశం అనేది ఉంటుంది. ఆ ప్రేమ కథ అది ఎంత బాగుంటుంది అనేది మీరు స్క్రీన్ మీద చూడాలి. మేము చేసిన ఈ మొదటి ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని కోరుతున్నాను. తప్పకుండా మా సినిమా పెద్ద సక్సెస్ సాధించే విధంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అందరూ చెప్పే విషయమే, మా సినిమాకు కూడా మేము చాలా కష్టపడ్డాం, శ్రమించాం. సో మా ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రామ్ కుమార్. నేను గణపతి బొప్ప మోరియా సినిమా డైరెక్టర్ని. మా సినిమాని సెప్టెంబర్ 6వ తేదీ రిలీజ్ చేద్దామని ముందు ప్లాన్ చేసుకున్నాము. ఒక పెద్ద సినిమా పోస్ట్పోన్ అవడంతో మేము 5వ తేదీకి ప్రీపోన్ చేసుకున్నాము. ఈ సినిమాలో ముఖ్యంగా 3 కథలు ఉంటాయి. ఒక లవ్ స్టోరీ, ఒక యాస్పైరింగ్ డైరెక్టర్ స్టోరీ, ఒక అన్నదమ్ముల కథ. ఇది టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. 5వ తేదీ రిలీజ్ అయ్యే ఈ సినిమాని మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.